నాలుగవ ప్రసంగము. రాత్రి 9 గంటలైనది. ప్రసంగావసాత్తు శ్రీ నిత్యానంద స్వామివారు శ్రీ ప్రకాశానంద స్వామివారిని ప్రశ్నించిరి. ఈ వేషముతో నుండుట వలన తమకు అన్నపానములకు కష్టము కలుగుచుండవచ్చును. త్యాగి యొక్క ధర్మము. స్వామి ప్రకాశానంద: పూర్వము కాషాయ వస్త్రమును ధరించినంతకాలము మధుకరమో ఎవరి ఇంటైనను భిక్ష చేయడమో జరిగెడది. కాషాయమును విసర్జించినది మొదలు పిచ్చివాడునుగానో ముష్టివాడునుగానో చలామణి అగుచున్నాను. మరణ స్వభావము కల ముని యొక్క ధర్మము. స్వామి నిత్యానంద: అప్పుడప్పుడు ఆకలితో నుండవలసిన పరిస్థితులు మీకు కలుగలేదా? స్వామి ప్రకాశానంద: ఎప్పుడైనను ఆకలితో ఉన్నను, ఇప్పటి వరకు 2 రోజుల కంటే ఎక్కువ ఆకలితో ఉండవలసిన స్థితి కలుగలేదు. 3వ రోజున ఆహారం దొరికెడది. స్వామి నిత్యానంద: ఆకలిగా ఉన్నప్పుడు నిధిధ్యాసనకు విఘ్నము కలుగలేదా? స్వామి ప్రకాశానంద: ఆహారము లేనందుకు మనసు బాధపడుచుండెడిది. వృత్తి ఏకాగ్రతను చెందుటకు బదులు స్తబ్దమై మూఢత్వమును చెందుచుండెడిది. స్వామి నిత్యానంద: అప్పుడు మీకు దుఃఖము కలిగేది కాదా? స్వామి ప్రకాశానంద: ఎరిగియుండి అట్లు చేయుట వలన నాకు దుఃఖము కలిగేది కాదు. స్వామి నిత్యానంద: 2 ఫకీర్లు ఉండిరి. ఒకడు వృద్ధుడు, ఒకడు యువకుడు. వృద్ధుడు యువకుడిని అడిగెను, నీకు అన్నం దొరకనప్పుడు నీకేమగును? అప్పుడు అతడు జవాబు చెప్పెను, దేవుడు నా యందు ఈరోజు దయ చూపలేదనిపించును. అనంతరము యువక ఫకీరు వృద్ధ ఫకీరుని అడిగెను, మీకు అన్నము దొరకని రోజున ఎట్లు తోచును? వృద్ధుడు జవాబు చెప్పెను, నేడు దైవము నా యందు దయ చూపెను అనుకునేదను. ఏలనన నాకు మనోనిగ్రహమునకు వలయు అవకాశమును ఇచ్చెను. ఒక మహమ్మదీయ మహాత్ముని చరిత్ర యందు ఇట్లు వ్రాయబడినది, అన్నము దొరకనప్పుడు దైవము నాకు ఉపవాసమును కానుకగా అనసంగెనని అంతరాత్మకు తట్టును. ఉపవాసము చేసిన రోజున నాకు కలుగు లాభము భుజించిన రోజున కలిగినట్లు తోచదు. ఏలనన ఉపవాస దినమున మనస్సు స్వస్థతతో నుండి సాధన ఎందును భజన ఎందును ఎంతయో ఆనందము కలుగును. స్వామివారి సంగతి కూడా ఇట్టిదే. రుచి కొరకు భుజించక శరీర పోషణ కొరకు ఆహారము గ్రహించుటలో తప్పులేదు. భాగవతమునందు ఇట్లు చెప్పబడినది, ప్రాణవృత్యైవ సంతుష్యేర్మునిర్యై ఇంద్రియప్రియై జ్ఞానం యథా ననస్యేత నావకీర్యేత వాంగ్మనః. మరణ స్వభావము కల ముని శరీర నిర్వహణమునకు చాలినంత ఆహారముతో సంతుష్టిపడవలను. ఇంద్రియములకు ప్రియములకు విషయములను సేవించరాదు. అట్లు చేయుట వలన జ్ఞానము వివేకము నశించదు. మనోవాక్కులు స్ఖలనము చెందవు. శాస్త్రముల యందు ఇట్లు చెప్పబడినప్పుడు కష్టములను సహింపవలసిన అవసరమేమి? స్వామి ప్రకాశానంద: సర్వసిద్ధాంత సారసంగ్రహమున శంకర భగవానులు ఇట్లు చెప్పిరి, తితీక్షా సాధనేష్వపి సర్వేషు తితీక్షో ఉత్తమ సాధనం. యత్ర విఘ్నాః పలాయంతే దైవికా అపి భౌతికాః. సాధనములన్నింటి యందును తితీక్ష ఉత్తమమైన సాధనము. అతని సమీపమునకు దైవికములను భౌతికములను అగు విఘ్నములు చేరవు. ఒకమారు భర్తృహరికి 6 రోజుల వరకు అన్నము లభించలేదు. అయినను ఆయనకు రాజ్యసుఖము తృణప్రాయముగా త్యజించినందున ధైన్యము ఏమాత్రమూ కలగలేదు. 6వ రోజున ఆయన తిరుగుచో శ్మశానమునకు వెళ్ళిరి. అక్కడ ఒక శవదహనము జరిగి కొంచెం అగ్నికణములు మిగిలి ఉండెను. భర్తృహరి ఆ అగ్నికి సమీపమున ఉన్న 3 పిండి ముద్దలను తీసుకుని ఆ అగ్నిలో పడవేసి రొట్టెలుగా కాల్చెను. ఆయన రొట్టెలు కాల్చుచున్నప్పుడు శంకరుడును పార్వతీయును ఆకాశమార్గమున విమానముతో సంచారము చేయుచో అచ్చటికి వచ్చిరి. శంకరుడు భర్తృహరికి నమస్కారము చేసెను. ఇది గాంచి పార్వతి, మీరు ఎవరిని నమస్కరించుచున్నారు అని అడుగగా, భర్తృహరిని చూపుచో ఇతనికి నమస్కరించుచున్నాను అని శంకరుడు చెప్పెను. నాకు అతన్ని చూడాలని ఉన్నది అని పార్వతి అనగా, ఆయన దర్శనము చేయదలిచి ఇరువురును విమానంపై నుండి దిగి భర్తృహరి మహారాజు రొట్టెలు కాల్చే స్థలమునకు వెనుక వైపు నుండి వచ్చిరి. శంకరుడు భిక్షాందేహి అని అడిగెను. ఆ శబ్దమును విని భర్తృహరి ముఖము నెత్తకుండా చేతిలో రొట్టెలను తీసి తన వీపు వైపు నుండి అతిథికి అందించెను. ఆ సమయమున పార్వతి చెప్పెను, శంకర భగవానుడు సాక్షాత్తుగా నీ వెనుక వైపునున్నాడు. నీకు కావలసిన వరమును కోరుకునుము. భర్తృహరి చెప్పెను, స్వామి, తమరు ఇచ్చటి నుంచి దయచేసి వెడలిపోవుటయే నా కోరిక. అది విని శంకరుడు తాను కూడా ఉపేక్షింపబడినందులకు నవ్వసాగెను. స్వామి నిత్యానంద: భర్తృహరి మున్నగువారు ప్రారంభావస్థలో
ఇట్టి తితీక్షతో ఉండుచుండిరి. కాని చివరకు ఇట్లుండనవసరము కలుగదు. ఇప్పుడు కొందరు చాంద్రాయణాది వ్రతములు చేయుదురు, 40 రోజులు ఉపవాసము చేయుదురు. అందువలన శరీరము శుష్కించుట మాత్రము జరుగును, కాని మనస్సునందలి రాగద్వేషములు నశించవు. శారీరక తపస్సు జడబుద్ధికి కాని తమ వంటి వారికి కాదు. జడాస్తపోభిః సమయంతి దేహం బుధా మనశ్చాపి వికారహేతుం స్వాముక్తమస్త్రాదసతీతి కోపాత్ క్షేప్తారముద్దిశ్య హినస్తి సింహః. జడబుద్ధులు శారీరక తపస్సుచే శరీరమును కృశింపజేయుదురు. బుద్ధిమంతులు సర్వ వికారములకు కారణభూతమగు మనస్సును శమింపజేయుదురు. ఆయుధము ప్రయోగింపబడగా కుక్క కసి తీర్చుకునుటకు దానిని ఖర్చును. సింహము కోపముతో ఆయుధమును ప్రయోగించిన వానిపై ఉరికి వానిని చంపును. దేహధ్యాసము. స్వామి నిత్యానంద. మీకెప్పుడైనా దేహధ్యాసము స్ఫూర్తికి వచ్చుచుండునా? స్వామి ప్రకాశానంద. నేను సన్యాసమును తీసుకున్న రోజులలో ఒకప్పుడు శ్రీమద్భాగవతము ఏకాదశ స్కందము చదువుచుంటిని. ఉద్ధవుడు భగవానుని ప్రశ్నించెను, కశ్చ మూర్ఖః, మూర్ఖుడు ఎవడు? భగవానుడు సమాధానము చెప్పెను, మూర్ఖో దేహాద్యహం బుద్ధిః. దేహమునందు అహం బుద్ధి కలవాడు మూర్ఖుడు. అప్పుడే నాకు నేను మహామూర్ఖుడును అని తోచెను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేహధ్యాసమును పోగొట్టుటకు ఎంతయో ప్రయత్నించుచున్నాను. అభ్యాసము మాట అటుంచండి, దేహముందు వైరాగ్యము కూడా కలగలేదు. అక్కడనే కూర్చుని ఉన్న వైద్యరాజ గోపాలాజీభాయి చెప్పసాగెను, ఈ స్వామివారు విరక్తుని వలె కనపట్టుచున్నారు. స్వామి ప్రకాశానంద ఒక జైనముని చెప్పెను, వైరాగ్యరంగః పరవంచనాయ ధర్మోపదేశే జనరంజనాయ వాదాయ విద్యాధ్యయనంచ మే భూత్ కియత్రువే హాస్యకరం స్వమీస. నా వైరాగ్య వేషము ఇతరులను మోసగించుటకు, ధర్మోపదేశము జనుల మనస్సును రంజింపజేయుటకు, విద్యాభ్యాసము వాదము చేయుటకు. ఓ పరమాత్మ, హాస్యాస్పదమగు నా సంగతిని ఎంత చెప్పగలను? స్వామి నిత్యానంద. తమరు చెప్పినది అసత్యం కాదా? స్వామి ప్రకాశానంద. నేను పూర్తిగా అబద్ధాల కోరును, అందుచేతనే ఈ జన్మచక్రములో తిరుగుచున్నాను. స్వామి నిత్యానంద. ఒక భక్తుడుండెను. అతడు గ్రామమునందు భక్తవరుని వలె పూజింపబడుచుండెను. ఒకరోజు ఒక నూతి వద్ద నుండి ఆ భక్తవరుడు వెళ్ళుచుండెను. అచ్చటికి ఒక ఆమె నీరు తోడుకునుటకు వచ్చెను. ఆమె భర్త ఆ భక్తవరుని సత్సంగమున చేరి సకల గృహ సౌఖ్యములను విసర్జించెను. సాధువులను సేవించుచో సత్సంగము చేయుచో కాలక్షేపం చేయుచుండెను. కావున ఆమెకు భక్తవరుని యందు ద్వేషభావము పెరిగి ఉండెను. ఆమెకు ఆ భక్తవరుని చూచిన తోడనే అపరిమితముగు కోపం వచ్చెను. ఓరీ భక్తుడా, నీవు భక్తుడవు కాదు, పచ్చి దొంగవు. ప్రజలను నీవు మోసము చేసి భక్తులుగా మార్చుకొనుచున్నావు. ఆ మహాభక్తుడి వినయంతో చేతులు జోడించి చెప్పసాగెను, అమ్మా, తమరే నన్ను బాగుగా గుర్తించిరి. ప్రపంచంలో ఇతరులు ఎవ్వరూ గుర్తించలేరు. నేను దొంగను కానిచో ఈ జన్మచక్రములో ఎందుకు తిరుగుదును? అది విని ఆమె తనలో తాను సిగ్గుపడెను. ఇటులనే స్వామివారు నన్ను సిగ్గుపరిచిరి. గోపాలభాయి. సత్పురుషులు తమలో తాము కలుసుకున్నప్పుడు నేర్చుకున్నట్టుకు చాలా విషయములు లభించును. స్వామి ప్రకాశానంద. గర్వం నోద్వహతే నిందంతి పరం నో భాషతే నిష్ఠురం శ్రుత్వా కావ్యమలక్షణం పరకృతం సంతిష్టతే మూకవత్ ఉక్తం కేనచిత్ అప్రియం చ సహతే క్రోధం చ నాలంబతే దోషాచ్ఛాదయతే గుణాన్ నిగమతే చ ఏతత్ సతాం లక్షణం. సత్పురుషుడు గర్వపడడు, ఇతరులను నిందించడు, ఎవరితోనూ కఠోరముగా మాట్లాడడు. ఇతరులు రచించిన లక్షణరహితమైన కావ్యమును వినియు కూడా ఏ దోషమును చూపకుండా మొగవాని వలె ఊరుకుండును. అప్రియ వాక్యములు పలికినను క్రోధమును పొందడు. ఇతరుల దోషములను కప్పిపుచ్చును, వారి గుణములను మాత్రము ప్రకటించును. ఇదంతయు సత్పురుషుల లక్షణము. వీనిలో ఒక్క లక్షణము కూడా నా యందు లేదు. ఈ లక్షణములన్నీయు శ్రీ నిత్యానంద స్వాముల వారి యందు ఉన్నవి. గోపాలభాయి. సాధువులు, సంతులు లేక తమ వంటి వారు ఎవరైనా దయచేసినచో శ్రీ స్వామివారి వద్ద ఏదైనా ఉపదేశం వినుటకు లభించును. లేనిచో వారు లోపల తలుపు వేసుకుని కూర్చునుదరు, బయట తాళం వేసి ఉండును. మొట్టమొదట నిత్యానంద స్వామివారు దయచేసినప్పుడు రాజుగారు రాజభవనంలో పురాణ కాలక్షేపం చేయమని చెప్పిరి.
స్వామివారు నాకు పురాణం చెప్పుడు రాదని చెప్పిరి. స్వామి ప్రకాశానంద, స్వామివారికి పురాణముల యందు మహాప్రజ్ఞ కలదు, అందుచే వారు పురాణమును చెప్పనన్నారు. ఒక రాజు ఉండెను. వారి చెంత ఒక శాస్త్రి గారు పురాణం చెప్పుచుండిరి. ఒకప్పుడు గీతా ప్రవచనం చేయుచో ఇట్లు చెప్పెను: అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను అనన్యభావముతో స్మరించుచో, నన్నే ఉపాసించుచో, నిత్యము నాయందే నిమగ్నమైన చిత్తము కలవాని యోగక్షేమమును నేను వహించదను. ఈ శ్లోకమును అతడు వ్యాఖ్యానించెను. అది విని రాజుగారి శాస్త్రితో ఇట్లనిది: ఈ శ్లోకం యొక్క అర్థము నాకు బోధపడలేదు. అంతట శాస్త్రిగారు అనేక విధములుగా వివరించి చెప్పిరి. అయినను రాజుగారు తనకు తెలియలేదని చెప్పిరి. శాస్త్రిగారు చిన్నపుచ్చుకుని ఖేదముతో ఇంటికి వెళ్ళిపోయిరి. చింతించుచో కూర్చునిరి. అదిగాంచి భార్య ఆయనను అడిగెను: మీరు నేడు ఇంత విచారంతో ఎందుకు ఉన్నారు? శాస్త్రిగారు చెప్పిరి: నీకేమి చెప్పుదును? నేను ఇంత గొప్ప విద్వాంసుడను, సకల శాస్త్ర పారంగతుడను. నేటివరకు శాస్త్రార్థమునందు ఎంత పెద్ద విద్వాంసుడనైనను నా ఎదుట నిలబడలేదు. కానీ నేడు గీత ఎందలి సామాన్య శ్లోకమునకు అర్థము నాకు తెలియదని రాజుగారు సభలో నన్ను అవమానించిరి. భార్య: ఏ శ్లోకము? ఎందుకు సంబంధించినది? శాస్త్రిగారు: నీవు అడుగుట ఎందులకు నీకు తెలియనా? ఆమె వినయముతో ప్రార్థించెను: నాకు చెప్పుటికేమైనా అభ్యంతరము కలదా? అంతట శాస్త్రిగారు ఆమెకు శ్లోకమును తెలిపిరి. అది విని ఆమె ఇట్లనెను: రాజుగారు నిజము చెప్పిరి. శాస్త్రిగారు క్రోధముతో పలికిరి: నీవు కూడా అటులనే అనుచున్నావా? భార్య: మీకు అర్థము సరిగా తెలిసినచో రాజుగారి వద్దకు పురాణము చెప్పుటకు ప్రతిరోజు వెళ్ళుటకు కారణమేమి? నన్ను అనన్యభావముతో స్మరించు వాని యోగక్షేమములు నేనే వహింతును అని భగవానుడు చెప్పినాడు కదా. శాస్త్రిగారు కండ్లు తెరిచిరి. అవును, నిజమే, తప్పు నాది. తరువాత రోజున ఆయన కథ చెప్పుటకు వెళ్ళలేదు. రాజుగారు ప్రధానిని పంపి రాకుండుటకు కారణము అరయగోరెను. శాస్త్రిగారు ఇట్లు జవాబు చెప్పిరి: నేటి నుండి నేను కథకు రానవసరం లేదు. భగవానుడే నాకు సమస్తమును కలుగజేయును. రాజుగారితో నాకు పని ఏమి? ప్రధాని అది రాజుగారికి చెప్పెను. ఆ రోజు నుండి రాజుగారు ప్రతిదినము ప్రాతకాలము కథ వినుటకు శాస్త్రిగారి ఇంటికి వెళ్ళసాగిరి. ఇదే ప్రకారము గీతాది గ్రంథముల రహస్యము స్వామివారు పూర్తిగా తెలుసుకునిరి. ఇక వారు దర్బారులో కథ చెప్పుటకు ఎందుకు వెళ్ళెదరు? గోపాలభాయి: దర్బారులోనికి వెళ్ళకపోతే పోయారు. ఆసనము స్వీకరించి 2 మాటలు వినిపించుటకు అభ్యంతరమేమి కలదు? స్వామి ప్రకాశానంద: శృతి యందు చెప్పబడినది: తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాద్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హితత్. ధీరుడగు బ్రాహ్మణుడు బ్రహ్మమును పరోక్షముగా తెలుసుకుని ఆ బ్రహ్మతో ప్రజ్ఞను, వృత్తిని మేళవించవలను. ఎక్కువగా శాస్త్రాభ్యాసము చేయనవసరము లేదు. అందువలన నోరు నొప్పి పెట్టుట తప్ప వేరొక ప్రయోజనము లేదు. వాక్కు ఆది ఇంద్రియముల వ్యాపారము వలన చిత్త ఏకాగ్రతకు భంగము వాటిల్లును. అందుచే పవిత్రమైన శృతి ఇంద్రియ ప్రవృత్తులను నిషేధించినది. ఇంద్రియ ప్రవృత్తి ఉన్నంతకాలము చిత్తమునకు ఏకాగ్రత ఎట్లు కలుగును? గోపాలభాయి: తమరు చెప్పినవన్నీ సాధకుని విషయములలో సత్యము. కానీ స్వామివారు ఆరూఢ పురుషులు. వీరికి పురాణము చెప్పుటకు అభ్యంతరం ఎందుకు? స్వామి ప్రకాశానంద: అధికారికి తప్ప మిగిలిన వారికి ఉపదేశం చేయుట వ్యర్థము. అందుచేతనే సంతులు ఎక్కడ పడితే అక్కడ ఉపదేశం చేయరు. వారు తమ స్వరూపమునందే మగ్నమయ్యుందురు. జడభరతుని జనుడు పిచ్చివాడనుకునిచుండిరి. ఆయన ఎవరికీ ఏమీనూ చెప్పేవాడు కాదు. కానీ రఘుగణరాజును అడవిలో కలిసినప్పుడు అతని వినయపూర్వక సంభాషణను బట్టి ఉపదేశార్హతను గమనించి ఉపదేశించెను. ఉపదేశించుటకు గాని ఉపదేశించకుండుటకు గాని సంతులకు ఏమీ పట్టుదల ఉండదు. సంతు పురుషుని సమాగమ మాత్రముననే ఉపదేశము లభించును. భర్తృహరి మహారాజు ఇట్లు చెప్పెను: పరిచరితవ్యాః సంతో యద్యపి కథయంతి న సదుపదేశం యస్త్వేషాం స్త్వైర్యకథాస్థాః ఏవ భవంతి శాస్త్రాణి. సంతులు ఉపదేశము చేయకపోయినను వారిని సేవించవలను. వారి స్వేచ్ఛా సంభాషణలే శాస్త్ర రూపమును పొందును. స్వామి నిత్యానంద: పురాణాది కాలక్షేపములు చేయుట పండితుని పని. స్వామి ప్రకాశానంద: తమరే పండితులని నాకు తెలియను. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. ఎవనిచే నారంభింపబడు సకల కర్మలను కామ సంకల్పములచే విడవబడియుండునో, జ్ఞానాగ్నిచే దగ్ధము గావింపబడిన కర్మలు గలవానిని పండితుడు అని విద్వాంసులు అందురు. గోపాలభాయ్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితులు విద్యా వినయములు గల బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగ, కుక్క, చండాలుడు వీని అన్నింటియందు సమాన దృష్టిని కలిగియుందురు. తమరు స్వామివారిని పండితులనుచున్నారు. తమరు అందరియందు సమభావము కలిగి ఉన్నారు. మరి తమరు పండితులు కారా? స్వామి ప్రకాశానంద. ఒక పండితుడు ఒక గ్రామమునందలి మందిరములో గీతా కాలక్షేపము చేయుచుండెను. వారి యొద్దకు చాలామంది వినుటకు వెళ్ళుచుండిరి. ఒక రోజున ఒక మంగలి వినుటకు వెళ్ళెను. అప్పుడు విద్యా వినయ సంపన్నే అను శ్లోకం వచ్చెను. ప్రతి విషయమునందును సమాన దృష్టి కలిగి ఉండవలనని ఎంతో శ్రమపడి పండితుడు శ్రోతలకు చెప్పెను. అది విని మంగలి నేటి నుండి సర్వసమభావము కలిగి ఉండవలనను నిర్ణయం తీసుకునెను. అతడు రెండవ రోజున గ్రామంలోనికి వచ్చెను. అతడు ఒక బ్రాహ్మణునికి క్షౌరము చేయుచుండగా ఒక అస్పృశ్యుడు వచ్చి, నాకు ఎవ్వరునూ క్షౌరము చేయుటలేదు, నీవు చేయుదవా అని అడిగెను. తప్పక చేయుదును, నాకు బ్రాహ్మణుడును అస్పృశ్యుడును సమానమే అనెను. అతనికి క్షౌరము చేయుచుండగా అనొకడు వచ్చి, నా దున్నపోతునకు బొచ్చు పెరిగిపోయింది, కత్తిరించదవా అనెను. మంగలి చెప్పెను, నాకు మనుష్యుడును పశువును రెండూ సమానమే. అతడు మనుష్యునికి క్షౌరము చేసినట్లనే ఆ పశువును కూడా చేసి ముఖమునకు కూడా అందము రప్పించుటకు ప్రయత్నించెను మానవుడు. ఇది ఏమిటి, పశువు బొచ్చు కత్తిరించుటకు ఎంత ఆడంబరము చేయుచున్నావేమి అని అడిగెను. నేను సమదర్శిని, నాకు మనుష్యుడును పశువును సమానమే. మనుష్యునికి క్షౌరము చేసినట్టుగానే పశువునకు కూడా క్షౌరము చేయుదును అనెను. బొచ్చు కత్తిరించిన తరువాత ఆ మనుష్యుడు మంగల్ని అడిగాను, నా వద్ద డబ్బులు లేవు, కాకరకాయలు ఉన్నవి, తీసుకుని వెళ్ళెదవా? మంగలి, నా దృష్టిలో డబ్బులు కాకరకాయలు రెండునూ సమానమే. అతడు కాకరకాయలు తీసుకుని ఇంటికి వెళ్ళెను. అతని భార్య కోపముతో, ఇంత ఆలస్యం ఎందుకు చేస్తీవి? ఇంటిలో కూరలు లేవు, నీ కొరకు కనిపెట్టుకుని కూర్చుని ఉంటిని, కూరలు లేనిదే వంట ఏమి చేయుదును అనెను. మంగలి, ఇదిగో మంచి కాకరకాయలు తెచ్చి తిని. భార్య, నీవు కాకరకాయలు బాగు చేయుము, నేను మిగిలిన పనులు చేయుదును. మంగలి నెమ్మదిగా కాకరకాయల పైపెచ్చుని గీకుటకు మొదలెడెను. భార్య, ఇట్లు చేసిన ఎప్పటికి పనియగును? మంగలి, నాకు మనుష్యుడు పశువు కాకరకాయలు అన్నీయూ సమానమే. మనుష్యునికి మెల్లమెల్లగా క్షౌరము చేసినట్లునే కాకరకాయలకు కూడా గీసెదను. నేను సమదర్శిని, నేను ఆ మంగలి వంటి సమదర్శిని సమవర్తిని అయితిని. ఎక్కడ పడితే అక్కడ తినుచో త్రాగుచో ఉందును. శ్రీ నిత్యానంద స్వాముల వారు పక్కురు నవ్విరి. తమరు ఈ స్థితిని పొందిన తరువాత ఎక్కడ పడితే అక్కడ తినుచున్నారు. ఇప్పటి కాలేజీ పిల్లలు కూడా తమ వలనే సమదర్శులను సమవర్తులను అయి ఉన్నారు. వారు కూడా అభక్ష్యభక్షణము చేయుచున్నారు. స్వామి ప్రకాశానంద. ఒకమారు అహ్మదాబాద్లో 22-23 సంవత్సరాల యువకుడు వచ్చి అడిగను, స్వామి, ఇంత విశాల ప్రపంచంలో భేదం ఎందుకు? నేను అడిగితిని, నీవు భేదమును పాటించుటలేదా? అతడు, లేదండి. నేను, నీకు పెండ్లి అయినదా? అతడు, అయినది. నేను, మీ అమ్మగారున్నారా? అతడు, ఉన్నారు. మీ అమ్మగారి కాళ్ళు ముట్టుకుని నమస్కరించుదువా? అతడు, తరచూ నమస్కరించుదును. నేను, నీ భార్యకు కూడా అట్లు నమస్కారం చేయుదువా? అతడు మాట్లాడలేదు. నేను, ఇదేమీ, తల్లికి నమస్కరించినట్లా భార్యకు కూడా నమస్కరించవలను కదా, నీవు భేదం ఎందుకు పాటించుచున్నావు? అతడు సిగ్గుపడెను. ఇప్పటి పిల్లలు పుస్తకములు చదువుచున్నారు, కానీ అర్థము తెలుసుకునట్లేదు. అందుచే అర్థమునకు అనర్థము తెచ్చుచున్నారు. శంకర భగవానుడు ఇట్లు చెప్పెను, భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం నకుర్వచిత్, అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురుణా సహా. ఎల్లప్పుడూ భావమునందు అద్వైతం కలిగి ఉండవలను, కానీ క్రియాద్వైతము కూడదు. ప్రతి ప్రాణియు భగవత్ స్వరూపము. అందరి హృదయములయందు సర్వాంతర్యామియగు పరమాత్మ ఉన్నాడు. ఇట్టి భేదభావము అద్వైతము అనబడును. కానీ గురువుతో అద్వైతం పొందరాదు. ఆయనకు నమస్కారము చేయవలేను. స్వామి నిత్యానంద. అద్వైతము భావమునందు తప్ప క్రియయందు ఎట్లు సంభవము? నోటిలో వ్రేలు పెట్టుకుంటే దానిని కడుక్కొనవలను కదా. ఇట్లు ఒక శరీరమునందే అద్వైతము లేనప్పుడు మరి ఒక శరీరముతో అద్వైతము ఎట్లు సంభవము? సర్ప వ్యాఘ్రాదులు పరమాత్మ స్వరూపులే, కానీ పరమాత్మ స్వరూపములు కదా అని వానిని కౌగలించుకొనుటకు వెళ్ళినా
చంపివేయును.